నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. ఏఐ ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు ఏఐ వెంట పడుతుంటే ఇప్పుడు ఏఐ మన అందరి చేతుల్లోకి వచ్చేసింది. అయితే ఇందులో సాధారణ గృహిణులు, మహిళలు ఏఐ నేర్చుకొని సొంతంగా సంపాదిస్తున్నారు. లక్షల కొద్ది సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. తను కూడా ఒక సాధారణ మహిళనే. తను ఏఐ నేర్చుకొని సొంతంగా ఆదాయం సంపాదిస్తున్నారు. ఆమె మరెవరో కాదు, సుజాత గారు. సో ఆమె ప్రయాణం ఎలా ఉంది, సో ఆమె ఎందుకు ఏఐ నేర్చుకున్నారు అండ్ ఎలా గ్రో అయ్యారు, ఎంత ఆదాయం సంపాదిస్తున్నారు అనే వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సుజాత గారు. నమస్తే అండి. సుజాత గారు, మీకు మా సాక్షి ఛానల్కి స్వాగతం. థ్యాంక్ యూ. సో మీరు ఫస్ట్ మీ గురించి పరిచయం చేసుకుంటారా? నేను సుజాతని, స్కూల్ టీచర్గా, ప్రైవేట్ స్కూల్ టీచర్గా వర్క్ చేశాను. 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఎంఏ బీఈడి క్వాలిఫికేషన్తో స్కూల్ టీచర్గా సెలెక్ట్ చేయి వెళ్తూ ఉండేదాన్ని. ఒక 2 years గ్యాప్ తీసుకున్నా. ఏమి హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని. ఏఐ గురించి అందరూ అనేవాళ్ళు, టెక్నాలజీని నేర్చుకోకపోతే అవుట్డేట్ అయిపోతారు. అయితే సుజాత గారు, మీరు ఏఐ నేర్చుకోవాలని మీకు ఆసక్తి ఎట్లా కలిగింది? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏఐ అంటూనే ఉంటారు కదా. అది ఏఐ ఏంటో తెలియదు నాకు. అసలు ఈ టెక్నాలజీ ఏంటబ్బా, ఏఐ నేర్చుకుంటే అందరూ కూడా గెటన్ అవుతారు, నేర్చుకోకపోతే ఇంట్లోనే ఉండి అసలు ఏమీ నేర్చుకోలేని పరిస్థితిలో ఉంటే మనం ఏ సమాజంలోకి వెళ్ళలేము, అందరి దగ్గర మోసపోయే రీతిలో ఏఐ నేర్చుకోకపోతే అలా ఉంటారనే ఉద్దేశంతో ఏఐ నేర్చుకోవాలి, ఎట్లయినా నేర్చుకోవాలి. మనం పిల్లలతో పాటు మనం కూడా సమానంగా వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళు ఏం చేసేదైనా చూడాలంటే మనం ఏ టెక్నాలజీ ద్వారా మనం నేర్చుకొని చూడాలి కదా అనే ఉద్దేశంతో, ఆ తపనతో మనం నేర్చుకొని పిల్లల కోసమైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతో, తాపత్రయంతో, ఆసక్తితో కలిగి ఫాలోఅప్ చేశాను మేడం. ఓకే, మీరు ఏఐ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేశారు? మా వారు బాగా సపోర్ట్ చేసి, అంటే సమాజంలోకి మన తెలుసుకున్న 20 years స్కూల్ టీచర్గా వర్క్ చేసిన విద్యని ఖాళీగా ఉండకుండా ఎవరికో రాని పిల్లలకి సపోర్ట్ చేసి వాళ్ళకి విద్యను అందించు అని సమాజంలోకి వెళ్ళి నీ ఎడ్యుకేషన్ని ఇతరులకి అందజేయి అనే ఉద్దేశంతో మా వారు బాగా సపోర్ట్ చేసి ఒక గురువు వలె నన్ను ముందుకి తీసుకెళ్ళారు. ఓకే, అయితే మీరు ఒక స్కూల్ టీచర్గా పనిచేశారు అన్నారు కదా, మీరు బిఎడ్ కూడా చేశారు. అయితే దాని తర్వాత మీరు కొన్ని రోజులు జాబ్ చేయలేదా? ఏమి, అసలు ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉన్నారు. కానీ ఆ టైంలో మీకు అంటే ఏదైనా చెయ్యాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఆ మంత్లీ శాలరీ మీకు సరిపోతుండేదా అప్పుడు? అసలు సరిపోయేది కాదు. ప్రతిదీ మా సార్ని అడిగేదాన్ని నేను. అంటే ఒకరి పైన, అంటే సొంతంగా ఎకనామికల్గా మనం డిపెండెడ్ భర్త పైన అవుతాం కాబట్టి ప్రతిదాన్ని కూడా నేను మా సార్ని అడిగేవాళ్ళని, మా వారిని. అది ప్రతిదానికి నువ్వు సంపాదించుకో, అంటే నీలాగా నీ కాళ్ళ మీద నిలబడుకో, నీకుంటూ ఉంది కదా నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని ఏ విధంగా బయటపెట్టి దాన్ని సంపాదించుకో అనే ఆసక్తి నాకు, స్ఫూర్తిని హస్బెండ్ ఇచ్చారు. అది అప్పుడు నాకు ట్యూషన్స్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చి, తర్వాత మనకి అది ఎందుకు మనం ఇలానే ఉండిపోవాలి, పిల్లలకి విద్యను అందించాలి కదా అనే ఉద్దేశంతో రన్ చేయడం జరిగింది ట్యూషన్ని. ఓకే, అయితే మీరు ఏఐ నేర్చుకున్నారు కదా, ఏఐ నేర్చుకోవాలి అంటే దానికి ఇంగ్లీష్ అవసరమా? అసలు ఇది ఎట్లా నేర్చుకున్నారు మీరు? మీకు టెక్నాలజీ ముందే తెలుసా? అస్సలు తెలియదు మేడం నాకు. ఈ టెక్నాలజీ అంటే పూర్ ఎంతవరకైనా టెక్స్ట్ బుక్స్ చదివి పిల్లలకి విద్యను అందించేదాన్ని, కానీ ఆ టెక్నాలజీ ఫోన్ కూడా పెద్దగా యూజ్ చేయడం నాకు రాదు. అసలు ఇన్స్టా ఏంటో, ఫేస్బుక్ ఏంటో అస్సలు తెలియదు. ఈ మధ్యలోనే నాకు ఇన్స్టా అంటే ఏంటో, దాంట్లో పోస్ట్ చేయడం, రీల్స్ చేయడం, అదే వాట్సాప్ బిజినెస్ ఛానల్ ఉంటుందని కూడా తెలియదు నాకు దాంట్లో. అలా నాకు ఈ ఏఐ ద్వారా, అంటే నేర్చుకోవడం ద్వారా, ఏ టూల్స్ ద్వారా నాకు పోస్టరు అవన్నీ, అంటే విజన్ బోర్డు, ఇన్స్టాలో ఎలా పెట్టాలి, ఒక మా గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ అవసరం లేదు. ఇంగ్లీష్తో నేర్చుకోవాల్సిన, అసలు 10th పాస్ అవ్వకపోయినా పర్లేదు, ఏమీ కొంతమంది ఉన్నారు నా దగ్గర, పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఏమీ చదవలేదు, వాళ్ళు కూడా ఇలా ఫోన్ ఏది నొక్కడం తెలుస్తుంది కదా, అది నేర్చుకొని వాళ్ళు ముందుకెళ్ళచ్చు. 10th పాస్ అయినా చాలు, మాకేమీ రాదు
అనుకొని ఇంట్లో ఉండొద్దు. మీ సొంత కాళ్ళపైన ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఏ ద్వారా నేర్చుకుంటే. ప్రతి మహిళ టెక్నాలజీ వైపు నడవటానికి ఇంగ్లీషు అవసరం లేదు, తెలుగు మాత్రం చాలు. 10th పాస్ అయిన తర్వాత కూడా నీ కాళ్ళ మీద నిలబడుకోవడానికి భయపడకుండా నేర్చుకోవచ్చు అని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. రైట్. అయితే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. మీకు అంటే మొబైల్ ఒకటే చాలా, ల్యాప్‌టాప్ కూడా అవసరం ఉంటుందా? అంటే ఏఐ టూల్స్ నేర్చుకోవడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి? మొబైల్‌లతోనే ఇప్పటి వరకు మేడం నాకు ల్యాప్‌టాప్ యూజ్ చేయడం కూడా రాదు. రాదు. ఓకే. ఓకే. ఈ ఒక్క మొబైల్‌తోనే నాకు ప్రమోట్ అయ్యారు ఓకే. పిల్లలు. సో, ఫస్ట్ ఎలాంటి టూల్స్ నేర్చుకున్నారు? ఫస్ట్ ఏఐ ద్వారా చాట్‌జీపీటీ అందరికీ తెలుసు మేడం. చాట్‌జీపీటీని ఎలా వాడాలో తెలియాలి. హుహు. ఆ చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ ఎలా మనం చేస్తే దాని కరెక్ట్‌గా వస్తుంది అనేది కూడా తెలియాలి. అంటే ఒక లెసన్ ఇచ్చేసి అది దానికి మైండ్ మ్యాప్ ఇవ్వడం అనేది కూడా చాట్‌జీపీటీలో ముందు యూజ్ చేసేదాన్ని కాదు నేను. హుహు. తెలీదు. అది టెక్స్ట్ బుక్‌లో మెయిన్ పాయింట్స్ చేసి మనం మైండ్ మ్యాప్ చేసేవాళ్ళమే. రైట్. ఇప్పుడు అలా కాకుండా మనం చాట్‌జీపీటీని ఉపయోగించి మైండ్ మ్యాప్‌తో క్వెషన్ అండ్ ఆన్సర్స్ షార్ట్ చేసి ఇవ్వడం అన్నీ చేసి ఇస్తుంది అని అంటే, మళ్ళీ మన ఏఐ ద్వారా నేను ఇలా కూడా ప్రాంప్ట్ ఇస్తే మనకు చేయొచ్చా, ఒక లెసన్ని షార్ట్ అవుట్ చేసి ఇవ్వడం, పిల్లలకి క్వెషన్ అండ్ ఆన్సర్స్, దాన్ని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నీ తయారు చేసి ఇవ్వడం చాట్‌జీపీటీ చేస్తుందని నాకు ఏఐలో క్లాసెస్ తీసుకున్నాకే తెలిసింది మేడం. అంతకుముందు ఓకే. అస్సలు తెలీదు. చాట్‌జీపీటీ ఎలా వాడాలో కూడా తెలియదు నాకు. మీరు ఒక టీచర్ కదా! సో, అవి ఏఐ టూల్స్ నేర్చుకున్నాక మీరు మీ పిల్లలకి ఎలా టీచ్ చేయాలో ఇంకా ఈజీ ఈజీ అయిందంటారా? అయింది. ఓకే. ఎలా ఈజీ అయింది? కొన్ని టిప్స్ అవి చెప్పండి. మీరు ఏం యూజ్ చేశారు? మనం ఈ చాట్‌జీపీటీలో మనం ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేసినామంటే, ఆ టాపిక్‌కి మనం ఎన్‌లార్జ్‌గా ఇవ్వడం గానీ, షార్ట్ చేసి ఇవ్వడం కానీ, ఒక లెసన్ ఇచ్చేసిన తర్వాత దానికి క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎలా అంటే టెక్స్ట్ బుక్‌లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నవి కాకుండా వాళ్ళకి లైఫ్‌లో యూజ్ అయ్యేటివి, అంటే డైలీ లైఫ్‌కి యూజ్ అయ్యేటట్టుగా, అంటే ఉన్న మ్యాటర్‌ని డైలీ లైఫ్‌కి ఎలా యూజ్ అవుతుంది అంటే స్పెషల్‌గా, అంటే ఇప్పుడు మామూలుగా మనం క్వెషన్‌లో ఉన్నవి టెక్స్ట్ బుక్‌లో ఉన్నవి క్వెషన్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి, అడుగుతాం. అలా కాకుండా అవి డైలీ లైఫ్‌కి ఎలా ఉపయోగపడతాయి, నిత్య జీవితంలో ఆ క్వెషన్స్ ఎలా యూజ్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు అన్నది ఎన్విరాన్మెంట్ సైన్స్ అని అనుకోండి. దాన్ని చుట్టూ ఉన్న ప్రదేశంలో నువ్వు ఏ రకంగా నువ్వేం అనుభూతి పొందావు అన్న క్వెషన్స్‌కి ఆన్సర్‌లు కూడా ఈజీగా దాంట్లో తీసుకొనొచ్చి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పొచ్చు మేడం. ఓకే. అయితే మీరు ఏఐ టూల్స్ నేర్చుకున్నారు కదా! ఎన్ని రోజులు నేర్చుకున్నారు? 21 డేస్. 21 డేస్. సో, ఎప్పటినుంచి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది? ఎన్ని రోజుల తర్వాత నేను ఇది చేయగలుగుతున్నాను అని? జాయిన్ అయిన ఒక 4, 5 డేస్‌కే మనకి ఆ టెక్నాలజీ అంటే అబ్బా! ఈజీనేనా, ఇంతేనా, ఏమీ కష్టమేమి కాదే అనిపిచ్చేది. అలా మాకు గురువుగారు చెప్పిన ప్రతీదీ కూడా క్లాస్‌లో చెప్పింది వెంటనే కూడా మేము దీనిపైన వర్క్, అంటే పని కూడా పక్కన పెట్టి, పని చాలా ఉంటుంది నాకు. అంటే ఇంట్లో ఉంటుంది కదా మేడం, ఉంటుంది హౌస్ కదా! వైఫ్ ఒక అయిన గృహిణిగా. ఉంది. సో, అది చేసిన వెంటనే ఆతృత, అంటే సార్ చెప్పిన వెంటనే అసైన్‌మెంట్ చేసేయాలి, హుహు. చేసి పెట్టేయాలి అనే ఉద్దేశంతో మనకు ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో సార్ ఇచ్చిన అసైన్‌మెంట్ చేసి పెట్టేయడం ద్వారా చాలా హ్యాపీ అనిపిచ్చేది. ఓకే. ఓహో! అంటే అంటే అసైన్‌మెంట్ ఇస్తారు కాబట్టి మనం చేసిన వర్క్‌ని దాంట్లో పెట్టడం ద్వారా మనకు వచ్చు అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అలా మాకు ఏఐ అనేది నేర్చుకోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా ఈజీ అయింది ప్రతి పని కూడా. ఇప్పుడు ఏదైనా కూడా మనం దీంట్లో చేయగలుగుతాం. ఏఐ టూల్స్ 100 టూల్స్ సార్ చెప్పించింది కాబట్టి అన్నీ యూజ్ చేయలేకపోయినా మనకి కొన్ని చాట్‌జీపీటీ కావచ్చు, క్లాడ్ కావచ్చు, తర్వాత ఆమ్ని, అలా కొన్ని అవతారు చాలా యూజ్ అవుతున్నాయి. ఓకే. కాబట్టి ప్రతి గృహిణి కూడా నేర్చుకోవడానికి ముందడుగు ఇవన్నీ వేయొచ్చు. ఈజీయే. పెద్ద ఈజీ, కష్టమేం కష్టమే కాదు. కానీ అయ్యో మనకు కష్టమేమో అని అనిపిస్తుంది గృహిణికి. మనకెందుకులే ఇది చదువుకున్న వాళ్ళు మాత్రమే చేయాలేమో అనిపిస్తుంది. కానీ అవసరం లేదు మేడం. ప్రతి ఒక్కరూ కూడా ఇది నేర్చుకోవడం చాలా ఈజీ అయిన ప్లాట్‌ఫామ్. ఓకే. కష్టమేమీ కాదు. ఎర్న్ చేయొచ్చు ముఖ్యంగా. అదే నేను అది ఎర్నింగ్. అడుగుతున్నాను. ఎర్నింగ్ అనేది చాలా ఈజీ. మీరు ఎలా ఎర్న్ చేయొచ్చు ఏఐ ద్వారా? ఈ పోస్టర్స్, విజన్ ఎలా మీకు చిన్న ఒక బిజినెస్ రన్ చేసుకోవాలంటే కూడా దాన్ని మౌత్ పబ్లిసిటీ ద్వారా, పాంప్లెట్ పంచడం ద్వారా అలా చేసుకుంటారు. తర్వాత ఇక్కడికెళ్ళి ఇంటింటికి వెళ్ళి అలా బిజినెస్ గ్రో అప్ చేసుకోవడానికి కూడా ముందు గతంలో ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇది ఏఐ నేర్చుకున్న తర్వాత అది పోస్టర్స్ కానీ, వీడియో ఎడిటింగు, దాని ద్వారా మీడియాలోకి చాలా ఈజీగా మన బిజినెస్‌ని ఫోకస్ చేసుకోవచ్చు, అయితే పబ్లిసిటీ చేసుకోవచ్చు. మీరు ఏఐ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఎర్నింగ్ ఎలా స్టార్ట్ చేశారు? అసలు ఏం చేశారు? ఏ ప్రాజెక్ట్ వల్ల మీకు ఎర్నింగ్ స్టార్ట్ అయింది?
మాకు ఈ చాట్ జీపీటీ ద్వారానే మేడం. చాట్ జీపీటీ ద్వారా మనకి పోస్టర్స్ మెయిన్, విజన్ బోర్డు. తర్వాత నేను పెట్టుకున్నాను మాకు విజన్ బోర్డు. ఫస్ట్ ఎంత వచ్చింది మీకు? ఫస్ట్ మనకి డబ్బుతో పని లేకుండా నా నాలెడ్జ్ని షేర్ చేశాననే ఉద్దేశంతో చేస్తూ పోయాను. ఓకే. తర్వాత ఫస్ట్ 5,000 నుంచి అంటే మళ్ళీ పెరుగుతూ 25 వరకు వచ్చింది మేడం. ఓకే. ఓకే. అలా మంత్లీ పర్ మంత్ అలా earn సో ఇప్పుడు చేసేదాన్ని. మీరు పర్ మంత్ ఎంత సంపాదిస్తున్నారు? 25, 30 ఉన్నింది. మళ్ళీ ఇప్పుడు కోర్స్ అయిపోయిన తర్వాత 40 వరకు రీచ్ అయిపోయాను. గ్రేట్, గ్రేట్. సారు చెప్పిన డబుల్ అయ్యింది. ఓకే. ఓకే. చాలా హ్యాపీ అండి. ఎందుకంటే సరే జాబ్ లేదు అని ఇంట్లో కూర్చొని ఇంటి పనులతోనే సతమతం అవుతున్న గృహిణులు ఇప్పుడు ఇలా నేర్చుకొని వాళ్ళ ఇన్కమ్ వాళ్ళే జనరేట్ చేసుకుంటే వాళ్ళకి చాలా అంటే వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది కదా! ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఏఐ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీ సొసైటీలో అందరికీ నేను నేర్చుకున్నాను అనేసి ఏమన్నా మీరు ప్రమోట్ చేసుకున్నారా? ఎలా మీకు వర్క్ రావడం స్టార్ట్ అయింది? నాకు ట్యూషన్ సంఖ్య పెరగడం జరిగింది. అంటే నేను పెట్టిన పోస్టర్‌లో ఏ విద్యార్థి అయితే చదువు లేదు, నా పిల్లవాడికి చదువు రాలేదు, కనీసం రీడింగ్ కూడా రాలేదు అన్న ఏ తల్లి బాధపడుతుందో ఆళ్ళ దగ్గరికి రీచ్ అయింది. అలా రీచ్ అవ్వడంతో వాళ్ళ పిల్లలు నా దగ్గరికి వచ్చి ఆళ్ళు చదివి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసి క్వెషన్ ఆన్సర్స్ రాయగలిగే కెపాసిటీ వచ్చింది అనంటే మన ఈ ఏఐ ద్వారా నేను పబ్లిసిటీ చేసిన పోస్టర్స్ కావచ్చు, తర్వాత వాట్సాప్ బిజినెస్ ఛానల్లో పెట్టిన వీడియో ఎడిటింగ్లు అవి చూసి వచ్చి జాయిన్ అయ్యారు. తర్వాత పిల్లలు సాటిస్ఫై అయ్యారు. తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మనం ఇచ్చే టెక్నిక్స్ ద్వారా వాళ్ళు ఈజీగా 1 మంత్ 2 మంత్స్‌లోనే టెక్స్ట్ బుక్ రీడింగ్‌కి వచ్చేసి క్వెషన్ ఆన్సర్స్ రాయగలిగే కెపాసిటీకి వచ్చారు అనంటే ఓకే. ఈ ఏఐ ద్వారా చేశారు. ఓకే. అయితే కొంతమంది మహిళలు ఉంటారు గదా! ఏఐ నేర్చుకున్న తర్వాత ఇంట్లో నుంచే ఎలా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని డౌట్స్ వస్తుంటాయి గదా! సో, అలాంటి వాళ్ళకేమన్నా మీరు సలహాలిస్తారా? ఏఐ ద్వారా వాళ్ళు నేర్చుకోవాలంటే టెక్నాలజీని ఫస్ట్ మనకు వచ్చు అని కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ బిజినెస్ అయినా కూడా అంటే చిన్న బిజినెస్ పెట్టుకున్నా కూడా దీని ద్వారా ఏఐ టూల్స్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. అలా ఏఐ అంటున్నారు కదా! ఆ ఏఐ ద్వారా మీరు పెట్టిన బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి అంటే బిజినెస్‌ని పబ్లిసిటీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా నేర్చుకొని ముందడుగు వేయడానికి మహిళలకి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ ఏఐని. అయితే సుజాత గారు మీరు ఏఐ నేర్చుకొని ఇంత సాధిస్తున్నారు కదా! మాకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదైనా మీరు అంటే ఏఐ నేర్చుకున్న తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ఏదైనా సంఘటన ఉందా? ఏదైనా చేసారా మీరు? చేసాము. స్కూల్స్‌లో అడ్మిషన్స్‌లో మనము యాడ్స్ కానీ యాడ్లు చేసివ్వడం క్యాన్వా ద్వారా చేసివ్వడం ద్వారా అడ్మిషన్స్‌కి వాళ్ళకి మమ్మల్ని అడిగారు మేడం. అప్పుడు మేము చేసి ఇచ్చాము. వాళ్ళకు అడ్మిషన్ సంఖ్య కూడా పెరిగింది. మమ్మల్ని అడుగుతున్నారు వీడియో ఎడిటింగు, యాడ్స్ చేసి ఇవ్వమని. తర్వాత స్కూల్స్‌లో అలా అడ్మిషన్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అంటే పక్కన స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్‌లో అడ్మిషన్స్ కోసం మమ్మల్ని యాడ్స్ చేసి ఇవ్వమని అడిగారు. చేసి ఇచ్చాను. దానికి ఎర్న్ చేశాను. ఒక ప్రముఖ పొలిటీషియన్స్‌కి సునోలో యాప్‌లో మనకు సాంగ్ చేసిస్తే అసలు సూపర్, అసలు చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసి చాలా బాగుంది అని పిలిచి మిమ్మల్ని సత్కరించారా? చేశారు. ఓకే. అలా సార్ దగ్గర మేము అభినందనలు పొందాము. ఓకే. తర్వాత ట్యూషన్ సంఖ్య పెంచుకోవడానికి ఇలా యాప్స్ అన్నీ వాడి క్యాన్వా ద్వారా తర్వాత పోస్టర్లు, విజన్ బోర్డు, మనకి స్కూల్ యాడ్స్ చాలా ఒకటి కాదు చాలా నేను ఏఐ టూల్స్ ద్వారా టెక్నాలజీ నేర్చుకునేందుకు ఫుల్ హ్యాపీ. ఓకే. అసలు టెక్నాలజీ రాని నేను ఇప్పుడు ఏఐ ద్వారా టూల్స్ ద్వారా రకరకాల యాప్లు ఉన్నాయి అంటే టూల్స్ అన్ని నేర్చుకోగలిగినానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. అందరి మహిళలకు ఇదే చెప్తున్నాను ఏంటంటే వాళ్ళు ప్రతిదీ భయపడకుండా ఏ టెక్నాలజీని నేర్చుకోవచ్చు. చదువుకోని వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని నేర్చుకోవచ్చు అని అయితే సుజాత గారు మీరు ఏఐ టూల్స్ నేర్చుకున్నాక అంటే నేర్చుకోక ముందు మీ లైఫ్ ఎలా ఉన్నింది? నేర్చుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా టర్న్ అయింది? నేర్చుకోక ముందు బిజీగా అంటే మేడం స్కూల్ టీచర్‌గా వెళ్ళినప్పుడు 8కి వెళ్తే 5కి వచ్చేదాన్ని. అస్సలు తీరిక లేకుండా గొడవ అసలు చాలా హస్తవస్యంగా ఉండేది నా పరిస్థితి.
ఇంట్లో ఇప్పుడు ఆగిపోయిన తర్వాత పిల్లలతో చూసుకుంటూ హ్యాపీగా పిల్లలకి పాప స్పోర్ట్స్ నేషనల్ ప్లేయరు. తనని టోర్నమెంట్స్‌కి చెన్నైకి, కేరళకి అలా దూర ప్రాంతాలకు వెళ్తూ తనని తీసుకెళ్తూ ఇంట్లో ఉండి ఈ టెక్నాలజీ నేర్చుకునే పిల్లలకి విద్యను అందిస్తూ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు హ్యాపీగా పిల్లలకి స్పెండ్ చేస్తున్నాను. ఇంట్లో మా వారికి టైం ఇంట్లో అందరికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ నేను ఇంట్లో ఉండి ఎర్న్ చేయటం అనేది సో ప్రత్యేకత. 2 పనులు ఇంటి బాధ్యత 2 ఎర్నింగ్ చేసుకుంటున్నారు. ఎర్నింగ్ అని అక్కడ ఇచ్చే దానికంటే డబుల్ మీరు అంటే సంపాదిస్తున్నాను. అంటే ఓకే. 2 ఇయర్స్ బిఫోర్ నా ప్రైవేట్ స్కూల్లో ఎంత ఎర్న్ చేశానో దానికి 2 టైమ్స్ అంటే డబుల్ నేను ఎర్న్ చేస్తున్నాను ఇంట్లో ఉండి. ఓకే. అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టెక్నాలజీ అంటే ఏఐ నేర్చుకున్న తర్వాత. ఓకే. ఇంకా మరి ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఏఐ నేర్చుకున్న తర్వాత ఇంకా ఏంటి ప్లాన్స్ మీవి? ఇప్పుడు నేనైతే అమాయకంగానే ఇప్పుడు ఉన్నాను మేడం. అంటే టెక్నాలజీ పూర్తిగా రాని పరిస్థితి, అమాయక పరిస్థితిలోనే నన్ను కేటాయించేవాళ్ళు మా వాళ్ళు. అంటే మా ఇంట్లో వాళ్ళు. ఏమి ఫోన్ యూజ్ చేయడం రాదమ్మా నీకు అని. ఇప్పుడు నేను నేర్చుకున్నాను గదా! నేర్చుకున్న విద్యని నాకంటే దిగువ స్థాయిలో ఉన్న మహిళలకి, హోమ్ మేకర్స్‌కి నేర్పించాలనే ఉద్దేశంతో ఒక ప్లాట్‌ఫార్మ్‌ని రెడీ చేశాను. ఈ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత జూమ్ క్లాస్ ఆన్‌లైన్‌లో పెట్టడానికి నాకు ఒక రెడీ చేసుకొని మెంబర్స్ కూడా ఉన్నారు. దాన్ని రిజిస్టర్ చేసుకొని నేను అది క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే. ఆ, అయితే మీరు ఈ ఏఐ టూల్స్ నేర్చుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఏమన్నా నేర్పించారా మీరు కూడా? నేర్పించాను మేడం. ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను. తర్వాత మా అమ్మాయిని జాయిన్ చేయించాను. ఏప్రిల్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్‌లో పాపని జాయిన్ చేయించాను. ఓకే. తను ఇంకా స్పీడ్‌గా అందుకోగలిగి తను కూడా బాగా వీడియోస్ చేయడము, ఆర్ఐపీ వీడియోస్ చేయడం తనకి ఇంకా ఆ అమ్మాయి కూడా బాగా చేస్తుంది. అయితే ఇప్పుడు స్టడీస్‌లో అంటే మీ పాప నేర్చుకునిందన్నారు గదా! సో వాళ్ళకి చదువులో కూడా ఏఐ యూజ్ అవుతుందా? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎలా? ఫస్ట్ ఆమె డేటా సైన్స్ తీసుకునింది. హ్మ్. ఈ టెక్నాలజీ యాప్స్ అనేవి వాళ్ళకి హార్డ్‌వేర్‌గా వాళ్ళు నేర్పిస్తారనమాట ముందే. ఈ టూల్స్ అన్నవి ముందే వాళ్ళకి నేర్పిస్తారు. అడ్వాన్స్‌గా ముందే మన గురువుగారి దగ్గర నేర్చుకోవడంతో తను అక్కడ క్లాస్‌లో ఫ్రెండ్స్‌కి గావచ్చు, సారు చెప్పే ముందే ఇది నేర్చేసుకున్నారని ఆమె అక్కడ క్లాస్‌లో ముందస్తుగా ఈమె వెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయడం మాకు ప్రత్యేకమైన విషయం. హుహు. ఓకే. ఈ టూల్స్ అనేవి అక్కడ వాళ్ళు చెప్తారు. ఆ టూల్స్ ఈ అమ్మాయి క్లాస్‌లో ఫ్రెండ్స్‌కి కావచ్చు, సార్‌కి కావచ్చు ఇది నేర్చేసుకున్నాను, ఇదొచ్చు సార్ అని ఈమె వెళ్ళి అక్కడ ఎస్పెషల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది మాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓకే. అలాంటి గురువుగారు మాకు దొరికినందుకు మేమింకా చాలా ధన్యవాదాలు చెప్పాలి గురువుగారికి. ఓకే. అయితే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఏఐ నేర్చుకోవాలని ఎలా సందేశం ఇస్తారు? ఏఐ నేర్చుకోవడం భయపడొద్దు. గృహిణులందరికీ కూడా చెప్పే ఒక సందేశం ఏంటంటే, అందరికీ అన్ని పనులు ఉంటాయి. పనులు నాకు ఉన్నాయి. పొద్దున నిద్ర లేసినప్పటి నుంచి అన్ని హ్మ్. పనులు ఉంటాయి. కానీ మనం హ్మ్. 10 తర్వాత ఆఫీస్‌కెళ్ళి పంపించేసిన తర్వాత అందరూ కూడా ఫ్రీ అయిపోతారు. ఆ టైంని వృధా చేయొద్దు. హ్మ్. ఎందుకంటే సోది మాటలు, ఫోన్‌లో మాట్లాడటం అలాంటి మాటలతో వృధా చేయకుండా ఈ టెక్నాలజీని సమాజంలో టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఈ గృహిణులు అనేవాళ్ళు మనకు రాదులే, మనది కాదులే అని అనుకోకుండా ఈ చిన్న చిన్న టూల్స్ అన్నవి మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా సమాజంలో దూసుకెళ్తారు. ఈ ఏఐ ద్వారా ఎర్నింగ్ అనేది మీలో సాటిస్ఫైగా మీ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఏంటి అనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం. ఓకే. దాంట్లో కష్టమేమీ లేదు. ఈజీగానే ఉంది. తెలుగు మాత్రం చాలు. ఇంగ్లీష్ అవసరం లేదు. ఓహ్! గృహిణులకి అండ్ ల్యాప్ ట్యాబ్ ప్రధానమైన అవసరం లేదు. ఓకే. గృహిణులకి ఖచ్చితంగా ఎర్నింగ్ అనేది ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు. ఓహ్! బయట వెళ్ళొద్దు. హ్మ్. అక్కడ 8కెళ్ళి 5కి వచ్చి అక్కడ కష్టము ఇక్కడ మీరు కొద్దిగా టెక్నాలజీ నేర్చుకున్న ఫీలింగ్ వస్తుంది. ఎర్నింగు చేసి ఇంట్లో పిల్లల్ని కుటుంబ బాధ్యతలు కూడా నిర్వర్తించొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగం అంటే మన దేశంలో చాలా మందికి ఉద్యోగాలు లేక చాలా బాధపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో, అట్లా లేకుండా మనకు అవకాశాలు మనము మన ఇంట్లోనే ఉన్నాయి. మనం ఏఐ నేర్చుకుంటే ఇంట్లో నుంచే సంపాదించొచ్చు కదా! సో, కొంతమంది బాధపడుతుంటారు గదా! డిప్రెషన్‌లోకెళ్ళిపోతుంటారు. వాళ్ళకు ఉద్యోగాలు ఉండక ఆడపిల్లలైనా, మగపిల్లలైనా మార్క్స్ తక్కువొచ్చాయనేసి, లేకుంటే ఉద్యోగం లేదనేసేసి. సో, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఖచ్చితంగా స్కిల్ అనేది ఒకటి ఉంటే ఉద్యోగం ఉండాల్సిన అవసరం లేదు మేడం. హ్మ్. అండి. ఏంటంటే స్కిల్ ఉండడంతోటి నువ్వు ఎక్కడికెళ్ళిన తర్వాత ఆ స్కిల్‌ని పబ్లిసిటీ చేసుకోవడానికి ఖచ్చితంగా హ్మ్. ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. ఆ స్కిల్‌తో నువ్వు ఎర్నింగ్ చేయొచ్చు.
ఉద్యోగం తీసేసినారని బాధపడాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఒక స్కిల్ ఉంది అని అంటే దాన్ని పబ్లిసిటీ ఎలా చేసుకోవాలని మళ్ళీ ఏ టూల్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ఆ అంటే ఒకటంటూ కాదు, మీడియాలో నువ్వు ఎక్కడైనా పబ్లిసిటీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తుంది క్వాలిటీగా ఇస్తే. క్వాలిటీగా నీ దగ్గర స్కిల్ ఉంది అని అంటే అది 10 మందికి నువ్వు అందజేయడం వల్ల ఖచ్చితంగా ఎర్న్ చేయడానికి ఒక స్కోప్ అనేది ఉంది. అది కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తుంది. ఉద్యోగం తీసేసినారు అని అవసరం లేదు. అక్కడ ఇచ్చే డబ్బు 1 or 2 monthsలోనే మనం ఎర్న్ చేయొచ్చు ఇంట్లో ఉండి. ఓకే. ఇంకా కొంతమంది డిప్రెషన్ లో ఉండే వాళ్ళకి మీరేం చెప్తారు ఉద్యోగం లేదని? స్కిల్ అనేది కొత్తగా నేర్చుకోవాలి. మీరు స్కిల్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగమే అవసరం లేదు. గవర్నమెంట్ నేను స్కూల్ టీచర్గా వద్దు, వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత మీ దగ్గర స్కిల్ ఉన్న తర్వాత ఉద్యోగంతో సరిసమానంగా సరిపాటిగా మీరు ఎర్నింగ్ చేయగలుగుతారు. డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈనాటి యువత ఒక స్కిల్ అనేది మీ చేతిలో ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్కిల్ అనేది ఉపయోగపడుతుంది. ఆ స్కిల్తో మీరు ఎర్న్ చేయొచ్చు. అదే స్కిల్లే నేను ఇప్పుడు నేర్చుకున్నది. ఈ టూల్స్ అనేవి ఏ టూల్సే, ఈ స్కిల్ ఉంది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడుకోగలుగుతాను. ఇప్పుడు నాకంటూ ఒక ఎర్నింగ్ అనేది ఉంది. స్వయం ఉపాధి అనేది కలుగుతుంది అని అంటే ఈ ఏ క్లాసెస్ వినడం ద్వారా ఆ గురువు గారు నాకు పరిచయం అయిన తర్వాత లైఫ్ మారిపోయింది. ఓకే. అంటే ఒక సాధారణ గృహిణిగా ఉన్న మీరు ఇప్పుడు ఏఐ ఎక్స్పర్ట్ అయిపోయారు. సో ఆ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గూస్ లాగా వస్తుంది మేడం మీతో చెప్పడం వల్ల. అసలు చాలా మంచిగా షేర్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మహిళలందరూ కూడా ఈ టెక్నాలజీని నేర్చుకొని మీరు సాటిస్ఫై పొందుతారని 100%, 200% నేను ఖచ్చితంగా ష్యూరిటీ ఇస్తాను. అలాంటి ఇది ప్లాట్ఫామ్ అనమాట. ఓకే. మీ జర్నీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది వినడానికి. అయితే సుజాత గారు, మీరేమో బీఈడి చదివారు, మీరు ఏఐ నేర్చుకున్నారని కొంతమంది అనుకుంటారు కదా చూసేవాళ్ళు కూడా. మరి తనైతే ఏఐ మీద అవగాహన ఉండొచ్చేమో, ఎందుకంటే కొంచెం చదువుకున్నారు కదా అని. కొంతమంది ఇప్పుడు ఇంటర్వ్యూ చూసేవాళ్ళు 8th, 9th, 10th చదువుకొని ఉంటారు, తక్కువ చదువుకొని ఉంటారు, విలేజెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చదువుకునే అవకాశం వచ్చి ఉండదు. సో వాళ్ళకి ఈజీ అంటారా లేకుంటే వాళ్ళకి కష్టం అంటారా ఏఐ? ఖచ్చితంగా ఈజీనే మేడం. ఫోన్ అయితే ఆపరేట్ చేస్తారు కదా. చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా ఆండ్రాయిడ్ అయితే ఉంది. దాన్ని అయితే యూజ్ చేస్తారు కదా. ఖచ్చితంగా ఏది నొక్కితే ఏది వస్తుందని తెలుసు కదా. అది చేస్తే చాలు. మొబైల్ యూజ్ చేయడం తెలిస్తే చాలు. అసలు 10th ఆఫ్టర్ ఇంటర్, డిగ్రీలు, బీఈడీలు చేయాల్సిన అవసరం లేదంటాను నేను. అసలు ఈ ఫోన్ యూజ్ చేయడం తెలిస్తే చాలు, ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. అయితే సుజాత గారు, మీరేమో ఇలా అంటున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి, ఏఐ వచ్చింది అనేసి వాళ్ళ జాబ్సే పోతున్నాయి. సో వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి చదువుకున్న చదువుకి వాళ్ళు అదే జాబ్ కావాలి అనుకోవడంతో ఉద్యోగాలు పోతున్నాయి అని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చదువుకున్న చదువుకి అదే యాజ్ ఇట్ ఈజ్ ఉద్యోగం కావాలి సాఫ్ట్వేర్. అలా కాకుండా స్కిల్ అనేది నేర్చుకోవడం ద్వారా, స్కిల్ అంటే ఏఐ నేర్చుకోవడం ద్వారా దాంట్లో టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా స్కిల్ని పబ్లిసిటీ చేసుకోవడం, ఎర్నింగ్ అనేది నీ దగ్గర ఖచ్చితంగా వస్తుంది. అలా ఎర్నింగ్ చేసే ఒక గురువు గారు ఏఐ నేర్చుకుంటే 100 టూల్స్ నేర్పిస్తే ఎర్నింగ్ చేయొచ్చు అని మాకు ఒక గురువు గారు ఉన్నారు, నేర్పించారు, మేము చేసాము. మాది ఆచరణలో అంటే మేము ఆచరణలో పెట్టాము. అది మా ఎర్నింగ్ చేస్తున్నాము. ఆ స్కిల్ అనేది సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటే ఉద్యోగాలే అవసరం లేకుండా నువ్వు సొంతంగా నేర్చుకొని ఎర్నింగ్ చేయొచ్చు కదా అని నా ఉద్దేశం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. మీరు ఎంత బాగా చెప్పారంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతారు మీ మాటలతో. ఒక సాధారణ గృహిణి ఏం చేయగలుగుతుంది అనేసి మీరు నిరూపించారు నిజంగా. సో మా స్టూడియోకి వచ్చి మాతో కలిసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా సుజాత గారి జర్నీ ఎంత అద్భుతంగా ఉందో. నార్మల్ గృహిణి అనేసి ఏదో ఇంటి పనులు, ఇంటి బాధ్యతలు చూసుకోకుండా తను ఒక అడుగు ముందుకేసింది, ఏఐ నేర్చుకుంది, స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంది, దాంతో ఎర్న్ చేస్తుంది, తన ఆదాయం పెంచుకుంది అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఇలా చేయాలన్నమాట. ఎవరైనా కూడా మీ చుట్టుపక్కల కానీ ఎవరు ఉన్నా కూడా వాళ్ళని మీరు ఇన్స్పైర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మన భారతదేశంలో ప్రతి స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం చాలా చాలా అవసరం. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.